యూకే వీసా స్కామ్లో నందీశ్వరుల వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో మోహన్ రావు గారిని నిన్న పోలీసులు పిలవడం జరిగింది. ఆయన కూర్చోబెట్టి మాట్లాడడం అన్నీ జరిగాయి. బాధితులు పాపం కొంతమంది అంటున్నారు, ఎందుకంటే అలాంటి వాళ్ళ మీద జాలి పడతారు, మేము లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాము వాళ్ళకి, ఆ ముసలాయనకి అప్పుడు తెలీదా, చక్కగా అక్కడ ఆఫీసుల్లో కూర్చుని అంతా నడిపించింది ఆయనే కదా, ఈవేళ ఆయనకు ఆరోగ్యం బాగోలేదని విచారణకు పిలిచేసరికి ఎందుకు మీరు ఆయన మీద జాలి చూపెడుతున్నారు, అలాంటి పేరెంట్స్ మాకు లేరని చెప్పేసి బాధితులు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ మనకంటూ ఒక జాలి అనే ఒక మనసు ఉంది, మానవత్వంతో ఆలోచిస్తాం కాబట్టి ఆయన గతంలో ఆఫీస్లో కూర్చొని మీ అందరితో మాట్లాడి డబ్బులు తీసుకున్నా ఈ రోజున పోలీసులు పిలవగానే విచారణకు వచ్చి పాపం నడువు నొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో ఉన్నారనంటే మనం మనుషులం కాబట్టి అయ్యో పాపం అని జాలి చూపెడతాం. అంతేగాని వాళ్ళు చేసిన పని మంచి పనే, ఎందుకు ఆయన బాధ పెడతారని మనం ఇలా ఎక్కడా కూడా సపోర్ట్ అనేది చేయం. ఇప్పుడు కొడుకు కోడలు చేసిన పనికి వీళ్ళు పెద్దవాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారే, పైగా ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టారు, రేపొద్దున వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా రమ్మంటారు కదా. ఈ పంచాయతీలన్నీ ఎందుకు, వీళ్ళు కోట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారే అన్న ఉద్దేశంతో మాట్లాడాను తప్ప వీళ్ళ మీద ఎక్కడ కూడా జాలి చూపించట్లేదు. వాళ్ళకి బంధువులు ఉంటారు, సొంత ఊర్లో ఉంటారు, పలానా వాళ్ళు అనగానే మంచి పేరుతోటి ఉంటారు. కొడుకు కోడలు చేసిన మోసాలు ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకి అవమానకరంగానే ఉంటుంది కదా. బాధితుల డబ్బులు బాధితులకి ఇచ్చేయండి అని ఈ రకంగా మనం సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మీద జాలి తలబట్లే. ఎందుకంటే 500 పైగా సిఓసీలు ఇచ్చారు, అందులో సగం మంది పైగానే మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరంటే పోనీలే ఏదో వీళ్ళ మిస్టేకే అని అనుకుంటాం, కానీ ఇంతమంది మోసం చేసిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళని ఎలా అంటాం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ధీమా ఏంటంటే మేము ఎక్కడో యూకేలో ఉన్నాం, అక్కడ సిటిజన్షిప్ మాకు ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో వాళ్ళు ధీమాగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఇంకా మా వెనకాల మా కొడుకు కోళ్ళు ఉన్నారు కదా, మేము రమ్మన్నప్పుడల్లా వస్తామని అన్నట్టు ఈ పెద్దవాళ్ళలో కూడా ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ జరిగే విషయాలన్నీ పిల్లలకి చెప్పకుండా ఉంటారా చెప్పండి. ఇప్పుడు తండ్రి కొడుకులు మాట్లాడుకోకుండా ఉంటారా, ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, అనవసరంగా ఈ వేషాల గురించి ఈ ఉద్యోగాల గురించి ఆ పెద్దవాళ్ళకి ఏమీ తెలియపోయినా వాళ్ళ పేర్లు పెట్టేసి అనవసరంగా వీళ్ళని ఇరికించారే, ఈ వయసులో వీళ్ళకి అవసరమా, ఆ పెద్దవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో పెద్ద ఆయన కదా అన్న ఉద్దేశంతో మనం జాలి పడడం జరిగింది తప్ప వీళ్ళు చేసే పనులను ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పటికీ ఎన్ని కోట్లు కొట్టేశారో మన అందరికీ తెలుసు. పైగా చాలామంది చెప్తున్నారు, ఆ నందన వాళ్ళ అమ్మ అయితే షాపింగ్లు విపరీతంగా చేస్తుంది, కూతురు కోసం పార్సిల్ ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది, బంగారం షాపులు బట్టల షాపులు ఇంకా డ్రెస్సులు అని అంటూ ఇష్టం వచ్చినట్టు షాపింగ్లు చేశారు. మరి ఇలాంటి వాళ్ళని జాలి తెలుస్తారా, మేము ఇప్పటికీ ఎంత బాధపడుతున్నామని చాలామంది బాధితులు చెప్తున్నారు. ఎవరికి ఉండదండి బాధ, ఒక 1000-2000 పోతే పోనీ అని వదులుకుంటాం, ₹1,00,000 పోయినా సరే పోనీలా అని ఊరుకుంటాం. ఇన్ని 15 లక్షలు 25 లక్షలు ఒక్కో కుటుంబం నుంచి తీసుకున్నారని అంటే ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పులు తెచ్చిన వాళ్ళు ఉంటారు, వడ్డీలు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడతారు, బంగారాలు పెట్టిన వాళ్ళు, ఇంట్లో పేరెంట్స్కి అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇప్పుడు పెళ్ళి వద్దులే కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుని సంపాదించుకున్న తర్వాత చేసుకుంటానని ఆ పెళ్లి కోసం దాచిన డబ్బులు కూడా తీసి ఆడపిల్లలకి ఇచ్చి విదేశాలకు పంపించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే కుటుంబంలో ఉండే ఇబ్బందులు. వాళ్ళు ఎప్పటికైనా సరే లైఫ్ బాగుండాలన్న ఉద్దేశంతోనే దేశం వదిలి వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఎక్కడున్నారా నాయన అంటే ఇక్కడే ఉన్నామని ఎవ్వరు అనుకోరు కదా. అంత బాగా చదువుకున్న పిల్లలు ఎప్పుడైనా భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు, ఎంత దూరమైనా వెళ్ళి జీవితాన్ని బాగు చేసుకోవాలనే చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళని అలుసుగా తీసుకొని ఈ భార్యాభర్తలు లక్షల్లో డబ్బులు కొట్టేసి కోట్లు పోగేసుకున్నారని అంటే నిజంగా చాలా బాధగా ఉంది. పైగా అందులో మన తెలుగు వాళ్ళు, వేరే రాష్ట్రం వాడు, మన భాష కాదు, ఎవడో హిందీ వాడు ఇన్ని కోట్లు కొట్టేశాడు తెలుగు వాళ్ళ దగ్గర అని అంటే అది వేరే విషయం, ఎందుకంటే వాడి గురించి మనకు తెలియదు కాబట్టి. కానీ తెలుగు వాళ్ళు అయ్యుండి తెల్లారు లేస్తే మన అందరికీ కనబడుతూ సోషల్ మీడియాలో చక్కగా మంచి వీడియోలు చేస్తూ ఉద్యోగాల కోసం వేటాడే వాళ్ళని, విదేశాలకు వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ నాడిని పట్టుకుని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుని మొత్తం డబ్బులు కొట్టేశారు. పోలీసులు కూడా అక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ బాధితులకు డబ్బులు ఇచ్చేసి ఈ గొడవని ఎక్కడితోటి సెటిల్మెంట్ చేసుకోండి, ఈ కేసులు ఇవన్నీ మీరు వయసులో పెద్దవాళ్ళు ఎన్నాళ్ళని తిరుగుతారని పోలీసులు కూడా ఇదే మాట చెప్పారు. ఇంకా పోలీసులు పిలిచినప్పుడల్లా వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండాలంతే. ఇక్కడ ఏం జరిగిందో ఎప్పటికప్పుడు వాళ్ళ కొడుక్కి జారేస్తూ ఉంటారు. వాళ్ళేమో అక్కడ జరగని పిలిచినప్పుడల్లా మీరు వెళ్ళండి, ఇదే సమాధానం చెప్పండి అని అక్కడ నుంచి వాళ్ళు సలహా ఇస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా బయటకు రారనమాట. అది జరుగుతున్న పరిస్థితి. ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు విదేశాల్లో ఉండడం వల్ల ఎవరు ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నారు.
అయితే ఈ తల్లిదండ్రులతోటి అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇంకా గొడవని పెద్ద చేసుకునే కంటే ఆ పెద్ద ఆయనకి ఒక 4 మంచి మాటలు చెప్పి మీ కొడుకు కోడలికి చెప్పండి, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయమనండి ఎంతో కొంత, ఈ గొడవని సెటిల్ చేసుకోండి అని పోలీసులు చెప్పడంలో తప్పులేదు కదా. ఇప్పుడు బాధితులకు కూడా ఏం కావాలి? డబ్బులే కావాలి. ఈ కేసులు పోలీస్ స్టేషన్లు అని అంటూ మీరు పనులు మానుకొని వీటి చుట్టూ ఎక్కడ తిరుగుతారు చెప్పండి. ఇప్పటికీ చాలామంది బాధితులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టట్లేదు. ఎందుకనంటే వాళ్ళు యూకేలో ఉన్నారు, వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళ జాబులు ఎక్కడ పోతాయో, మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు. ఈ అరెస్టులు, ఈ కేసులు ఏమో ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు. మనం విదేశాలకు వెళ్ళాలనంటే మన మీద ఎటువంటి కేసులు ఉండకూడదు, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. కాబట్టి ఆ భయానికి ఎవరు కూడా బాధితులు బయటకు రావట్లేదు. అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ దగ్గరికి వచ్చి, ఇదిగో అన్న మా దగ్గర ఈ ప్రూఫ్లు ఉన్నాయి, నన్ను ఇలా మోసం చేశారు, అలా మోసం చేశారు, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని పాపం వాళ్ళ బాధను అంతా కూడా చెప్పుకున్నారు. మనం మొదటి నుంచి కూడా అదే చూస్తున్నాం. ఈ విజయవాడలో పెట్టిన అతని కేసు వల్లే ఇప్పుడు ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది. అతను 10 లక్షలు ఇమ్మని అడిగినందుకు ఇవ్వలేదు కాబట్టి అతను ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టాడు. కానీ మరి మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఈయన అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళాయి కాబట్టి పోలీసులు ఖచ్చితంగా అంటారు, మీకు కూడా ఇచ్చారు కదండి, గొడవని ఎందుకు పెద్ద చేసుకోవడం, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయండి, మీ పిల్లలకి చెప్పండి అని ఏ పోలీసులైనా చెప్తారు. ఇది డబ్బుల వ్యవహారం కాబట్టి గొడవని సెటిల్మెంట్ చేసుకోండి అనే చెప్తారు. ఏమంటే 1 లక్ష 2 లక్షల పోనీ అని వదిలేయడానికి కోట్లు నొక్కేశారు. దుబాయ్లోనూ అక్కడ ఇక్కడ ఆస్తులు కొనుక్కుని బాగా పోగేసుకున్నారు. ఇక్కడ పాపం బాధిత కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి. నిన్న ఒక ఛానల్లో మన జాతకాలు చెప్పే వేణుస్వామి గారు చెప్తున్నారు, మీరందరూ పిచ్చి మొహల్లాగా మాట్లాడుతున్నారు, అసలు మీకు లాజిక్ తెలియదు, మీకు రూల్స్ అనేవి ఏమీ తెలియవు. ఆ యూకేలో ఉన్న నందు వరల్స్ వాళ్ళు పట్టుకుని ఇక్కడ ఇండియాకి తీసుకురావాలని అంటే 100 కోట్లు ఖర్చులు అవుతాయి. ఆ విషయం ఎవ్వడికి తెలియట్లేదు, అది అంత ఈజీ కాదు, అందుకే వాళ్ళు అంత ధీమాగా ఉన్నారని నిన్న వేణుస్వామి గారు కూడా ఒక ఛానల్లో చెప్తున్నారు. అంటే కొన్ని ప్రాసెస్ ఏంటనేది మనకు తెలియవు. ఈ కేసుల గురించి మనం ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడేస్తున్నాం. కానీ ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క ఛానల్లోకి వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అక్కడున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టి అక్కడ ప్రాసెస్ ఏమన్నా స్ట్రాంగ్గా చేస్తే అక్కడ లాయర్లతో కలిసి అప్పుడు వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్లు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే స్విచ్ ఇక్కడేస్తే లైట్ అక్కడ వెలుగుతుందని అని అంటారు కదా. ఇప్పుడు ఈ తండ్రిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించారనుకోండి, అక్కడ కొడుకు కోడలికి లైట్ వెలుగుతుంది అనమాట. అయ్యో నాన్న పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేకపోతున్నారు, దీనికి ఏదో ఒకటి పరిష్కారం చెయ్యాలి, నాన్న ఇబ్బందులు పడుతున్నారు కదా అని వాళ్ళల్లో ఏమన్నా కొంచెం మానవత్వం ఉండి బయటకు వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని అంటే అప్పుడు ఈ గొడవకు పరిష్కారం అవుతుంది. కానీ కథ నడిపించిందంతా కూడా అక్కడ ఉన్న ఇద్దరు కొడుకు కోడలే. వీళ్ళకి తెలియని విషయాలు కూడా పాపం వాళ్ళు అక్కడ ఉండి నడిపించారు. వీళ్ళ పేర్లు పెట్టేసి ఇక్కడంతా మీరు చూసుకోండి, చక్కగా నడిపించేయండి అని నడిపించేశారు. కథ నడిపించాల్సిందంతా అక్కడ వాళ్ళు ఉండి నడిపించేశారు అనమాట. చూడండి, మనం అనుకుంటున్నాం కానీ మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే, ఒకరికి తెలియకుండా ఒకరికి ఏమీ జరగదు. అంటే ఇప్పుడు ఆ కొడుకు అంతా డైరెక్షన్ ఇవ్వబట్టే కదా ఇక్కడ వీళ్ళు చేశారు. కాబట్టి ఫ్యామిలీ అందరికీ అన్నీ తెలుసు, ఫ్యామిలీ అందరి పాత్ర ఉంది. వీసా స్కామ్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అందరి మీద కేసులు పెట్టారు, అందరికీ నోటీసులు ఇస్తారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు విదేశాల్లో ఉండడం వల్ల ఆ ప్రాసెస్ ఏంటో కొంతమంది జనాలకు తెలియదు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇది ఎప్పటికి జరుగుతుందో చూద్దాము. ఏది ఏమైనా సరే బాధితులకు న్యాయం జరగాలండి. ఈ రోజు నా పెద్ద ఆయనకు ఒంట్లో బాగోలేదని జాలి తెలిసి వదిలేస్తే మరి మన కుటుంబాల్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవ్వరు కూడా జాలి తలబట్లే. కాకపోతే ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని ముందు మా డబ్బులు మాకు ఇవ్వండి, అదే మనం అడుగుతున్నాం. ఇప్పుడు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, స్టూడెంట్లు ఎంతమంది ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ కేసులు అంటూ పోలీస్ స్టేషన్లు అంటూ లాయర్లు అంటూ తిరగాలని అంటే అది అయ్యే పనా? వాళ్ళ పనులు మానుకొని తిరగలరా? వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మీరు ఇబ్బందులు పడకూడదు. పైగా మన తెలుగు వాళ్ళే కాబట్టి ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి, అనవసరంగా మీ పరువు తీసుకోకుండా అని ఎవరైనా సరే ఇలా మంచి మాటే చెప్తారు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఈ బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. వాళ్ళు చేసిన వెదప్పానికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు.